మన ప్రభువును రక్షకుడునైన యేసు నామములో మిమ్మలను మీ కుటుంబాలను షౌస్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఇమ్మాన్యుయల్ చర్చ్ 21 డేస్ ఆఫ్ ప్రేయర్స్ ఈ దినం నుంచి ప్రారంభించబడుతున్నాయి. మన దేవుడు మనకు అనేకమైనటువంటి వాగ్దానములను ఆయన అనుగ్రహించి ఉంటున్నాడు. డిసెంబర్ 37వ తారీఖు రాగానే వాచ్ అండ్ సర్వీస్లో దేవుడు నాకు ఏ వాగ్దానం ఇస్తాడా అని మనము ఎదురు చూస్తూ ఉంటాము. వాగ్దానం రాగానే ఎంతో సంతోషపడి మరి ఆ యొక్క వాగ్దానం దేవుడు నా చేత నెరవేరుస్తాడా లేదా అని మనం దేవుని యొక్క నామములో మనం అడుగుతూ ఉంటాము. ఈ సమయంలో మనము వాగ్దాన ప్రార్థనలు, దేవుడు మనకి ఇచ్చిన వాగ్దానం కొరకు మనము ప్రార్థన చేయటం. ఎందుకంటే మనము మన దేవుడు ఆయన వాగ్దానం చేసినటువంటి దేవుడు, ఆయన నమ్మదగినటువంటి దేవుడు. చూడండి, కేవలము మనకు వచ్చేటువంటి ఒక వాగ్దానమే మన వాగ్దానం కాదు, కానీ బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాగ్దానాలు అన్నీ కూడా నీకు నాకు కూడా చెందినవే. ఎవరైతే దాన్ని మరి క్లెయిమ్ చేసుకుంటారో వారు దానిని పొందుకుంటారు. హల్లెలూయా. కాబట్టి ఈ దినం ముందు ఒక వాగ్దానం గురించి మనము ధ్యానం చేయబోచున్నాము. ఈ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనము. యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఊరకయే ఉండవలని ప్రజలతో చెప్పాను. దేవుడి వాక్యం దీవించును గాక. Exodus 14:14. The Lord shall fight for you and you shall hold your peace. May the Lord bless His word. అనేక సార్లు యొక్క వాగ్దానాన్ని మనము ఎత్తి పట్టుకొని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఉంటాం. ఎందుకంటే మన జీవితంలో మనము అనేకమైన పోరాటాలలో మనము ముందుకు సాగుతున్న సమయంలో, అయ్యా నువ్వు నా కొరకు పోరాటంలో నువ్వు నా కొరకు పోరాడు అని చెప్పేసి దేవుని మనము అడుగుతూ ఉంటాము. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడు అంటే మన పక్షాన ఆయన యుద్ధం చేసేటువంటి దేవుడు. ఇశ్రాయేలీలు మరి ఐగుప్తు దేశం నుంచి మరి కనాన్ దేశంలోకి వెళ్ళేటువంటి ప్రయాణంలో వారు నడుస్తున్నటువంటి సమయంలో మరి వారి ఎదుట ఎర్ర సముద్రం ఉంది. ఎర్ర సముద్రం మరి పాయలు చేయాలి. అలాగే మరి ఎర్ర సముద్రంలోంచి ఎలా వెళ్ళాలని దిగులు పడే సమయంలో వెనక నుండి ఫరో సైన్యం వస్తుంది. ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యము. మనం ఒక్కొక్కసారి ఇటువంటి పరిస్థితుల్లో మనం చిక్కుకున్నటువంటి సమయంలో మనం దేవుణ్ణి అడగాలి, అయ్యా నువ్వు నా పక్షమున యుద్ధము చేయి. ఆ సమయంలో మరి వారు ఎంతగానో మరి భయపడుతున్నారు. ఇంకా మరి మోషేతో వాళ్ళు తులనాడుతున్నారు. మరి ఐగుప్తు దేశంలో సమాధులు లేవని మమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చావా అని మోషే మీద వాళ్ళు మరి ఎంతో తిరుగులాడి మరి మాట్లాడుతున్న సమయంలో మోషే అంటున్నాడు వారితో, మీరు ఊరకయే నిలుచుండి చూడుడి, యెహోవా మన పక్షమున యుద్ధము చేయును. అలాగే మరి నిర్గమాకాండము 14వ అధ్యాయము 13వ వచనం గాని మనం చూసినప్పుడు, అందుకు మోషే భయపడుకుడి, యెహోవా మీకు నేడు కలుగజేయ రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తులను ఇక మీద మరి ఎన్నడను చూడరు. చూడండి, మరి మోషే గారికి అనుకున్నటువంటి మరి గొప్ప నమ్మకము, విశ్వాసము. మరి ముందు భయంకరమైన సముద్రము, వెనకాల ఫరో సైన్యము. ముందుకు వెళ్ళలేరు, వెనక్కు వెళ్ళలేరు. చిక్కుపడిన పరిస్థితుల్లో మోషే అంటున్నాడు, మీరు భయపడొద్దు, మన దేవుడు మనకు అనుగ్రహించేటువంటి రక్షణ మనము కన్నులారా చూద్దాం, మన దేవుడు మన పక్షమున యుద్ధం చేస్తాడు అని వారికి ధైర్యం చెప్పినట్లుగా చూస్తున్నాం. ఈ వాగ్దానము ఈ దినమందు నీకు నాకు కూడా చెందునుగాక. ఎన్నో పరిస్థితుల్లో మనం చిక్కుబడినటువంటి సమయంలో మనము దేవుని దగ్గర ఈ యొక్క వాగ్దానం ఎత్తి పడదాము. ఎందుకంటే ఆయన మన పక్షం నిలబెట్టినటువంటి దేవుడు. మనం ఏమి చేయవలసిన పని లేదు. మనం మీరు ఊరకనే నిల్చుండి చూడుడి, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయను అని దేవుడు మరి ఈ ఉదయకాల సమయంలో నీతో నాతో కూడా మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. చాలా పరిస్థితుల్లో నుండి మనము మరి పరిష్కరించుకోలేనటువంటి పరిస్థితులు మనము ఎదుర్కొనే సమయంలో మనం చేయవలసింది ఒక్కటే, దేవుని సన్నిధిలో ఈ యొక్క వాగ్దానం ఎత్తిపట్టడం. దేవుని యొక్క సన్నిధిలో దేవుని యొక్క వాగ్దానం ఎత్తిపట్టినప్పుడు ఆయన మన పక్షమున నిలబడి యుద్ధం చేసేటువంటి దేవుడు. ఆ సమయంలో ఏం జరిగిందంటే దేవుడు అంటాడు మరి మోషేతో, నువ్వు నీ యొక్క కర్రను ఎత్తిపట్టు, సముద్రం మీద నువ్వు చాపు అనగానే సముద్రం మీద చాపగానే సముద్రము 2 పాయలుగా చీల్చబడింది. అలాగే మరి మధ్యలో దారి మరి ఆరిన నెలలాగా మరి దారి ఏర్పడింది. 2 వైపులా కూడా నీళ్లు మరి గోడల్లాగా నిలబడిపోయినాయి. హల్లెలూయా. ఎంత అద్భుతము. మరి ఆ సమయంలో ఇశ్రాయేలీలు ఆరిన నీళ్ళ మీద వారు నడుచుకుంటూ వెళ్ళుచుండగా
వెనక నుండి సైన్యం వస్తుంది. వారు త్వరగా మరి వెళ్ళిపోయి సముద్రం దాటారు. దాటిన తర్వాత ఇంకా సైన్యము మరి పరిగెత్తుకుంటూ వెళ్తున్న సమయంలో మరి ఈ సైన్యము ఎప్పుడైతే ఆ యొక్క సముద్రం మధ్యకు వచ్చిందో సముద్రాన్ని దేవుడు మళ్ళా కలిపేసేసాడు. ఫరో సైన్యం అంతా కూడా సముద్రంలో నశించిపోయినట్లుగా మనం చూస్తున్నామండి. హల్లెలూయా. చూడండి, మన పక్షాన్ని యుద్ధం చేసేటువంటి దేవుడు మన దేవుడు. మనం పోరాడవలసినటువంటి పని లేదు. మన యొక్క ఆధారము మన దేవుడే. మనం ఎంత ఎక్కువగా దేవుని మీద ఆధారపడతామో అంత ఎక్కువగా దేవుడు మన పక్షాన పనిచేసి తన యొక్క కృపను మనల్ని చూపించేటువంటి దేవుడి వాక్యం దీవించును గాక. ఈ యొక్క వాగ్దానం నా జీవితంలో, మీ జీవితంలో, అందరి జీవితంలో పనిచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మహోన్నతుడ, మా మంచి యేసయ్యా, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనము చెల్లించుకుంటాం నాయన. ప్రభా 21 days ఆఫ్ ప్రేయర్స్లో ఇద్దరి మంది మొదటి దినమున ప్రభా నా తను మేము ప్రార్థన చేస్తున్నాం. యేసయ్యా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానము మీరు ఊరకనే నిల్చుని చూడుడి, మరి దేవుడు మీ పక్షమున యుద్ధము చేయును అనేటువంటి గొప్ప వాగ్దానం ప్రభా మీరు మాకు అనుగ్రహించుంటున్నారు. యేసయ్యా, ప్రభా మాకున్నటువంటి సమస్య, అది కుటుంబ సమస్య కానీ, ఆర్థికపరమైన సమస్య కానీ, లేకపోతే జాబ్లో సమస్య కానీ, చదువుల సమస్య కానీ, సమస్య ఏదైనప్పటికీ కూడా ప్రభా నా తండ్రి ఆ సమస్యను ప్రభా మేము పరిష్కరించుకోలేటువంటి పరిస్థితుల్లో నాయన మేము ఈ వాగ్దానం మీ సందరూ ఎత్తపడుచున్నాం. యేసయ్యా, ప్రభా మీరు మా పక్షం నిలబడండి. మీరు మా కొరకు మీరు యుద్ధం చేసేటువంటి దేవుడు అని ప్రభా నీకే స్తుతులు స్తోత్రములు నాయన నీకు వందనం చెల్లించుకుంటున్నాం. నాయన ప్రభా వీడియో చూసిన వారందరి యొక్క జీవితంలో ప్రభా ఈ యొక్క వాగ్దానం మీరు నెరవేర్చి ఈ నామమును మహిమపరచుకోవలసిందిగా వేడుకొనుచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.